వైజాగ్‌లో బేసిక్‌గా ఎక్కువ మంది పేషెంట్స్‌కి అవేర్‌నెస్ ఉందా మ్యామ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ మీద? చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉంటారు వైజాగ్‌లో. కానీ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు ఉంటాయి వైజాగ్‌లో. సో వాళ్ళకేంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య గురించి అంత అవగాహన ఉండదన్నమాట. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్రోచ్ అవ్వాలని కూడా వాళ్ళకి తెలీదు. సో దే జస్ట్ స్టే లైక్ దట్. అలా మ్యారీడ్ లైఫ్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినా న్యాచురల్‌గా కన్సీవ్ అవుతారని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా అవేర్‌నెస్ అనేది మనం కల్పించాలి. సో అలా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తూ ఉంటారా? 49 అనేది ఎస్టాబ్లిష్ అరౌండ్ 3 ఇయర్స్ ఎగో. సో అప్పటి నుంచి ఏంటంటే వివిధ రకాల క్యాంప్స్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్స్ ఆధ్వర్యంలో కానీ లేదు అంటే స్టాఫ్ కొంతమంది మార్కెటింగ్ తరపు నుంచి కానీ వెళ్ళి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా హాస్పిటల్కి అప్రోచ్ అవ్వాలి, ఎలాగా ఉంటుంది ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఎలాగ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకేమీ హాస్పిటల్కి రానవసరం లేదు. వీ గో దేర్, మేము అక్కడే వాళ్ళకి చెప్పి అవసరమైన పేషెంట్స్ వరకు హాస్పిటల్కి రమ్మంటూ అనేది జరుగుతుంది. సో మ్యామ్ మీరే చెప్పారు వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అండ్ కొంచెం పల్లెటూరులో ఉంటారని. సో ఫినాన్షియల్గా కూడా వాళ్ళంతా స్టేబుల్గా ఉండే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కదా మ్యామ్. సో వాళ్ళకి ఏమన్నా ఆఫర్స్ ఉంటాయా మ్యామ్? వైజాగ్ ఇన్ ఏరియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం తక్కువే ఉంటుంది. రీజన్ బీయింగ్ అక్కడ సాఫ్ట్వేర్ అనేది కొంచెం తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చరిస్ట్ ఉంటారు అండ్ డిఫరెంట్ మోర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అది. అంటే చాలామంది ఈ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే కార్మికులు ఉంటారు అండ్ ఫార్మసీ ఏరియా కాబట్టి ఈ డ్రగ్ ఇండస్ట్రీ వైపులో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. డస్క్ జాబ్ కానివ్వండి లేదు ఫ్యాక్టరీస్లో జాబ్ చేయడం వల్ల ఇవన్నీ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య రావడానికి కూడా వాళ్ళ వర్క్ అనేది కూడా ఒక రకంగా డెఫినెట్లీ అది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి హీట్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కానీ లేదు టాక్సిక్ కెమికల్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవడం వల్ల కానీ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండటం మూలంగా మేల్స్లో అయితే ప్రాబ్లం అనేది వీర్యకణాలు తగ్గడంలాగా కనిపిస్తుంది. ఫీమేల్స్లో అయితే ఏంటంటే ఏమీ కారణం కనిపించకపోయినా ప్రెగ్నెన్సీ రావడం అనేది తక్కువ అవుతుంది అనమాట. ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి అనమాట. ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసిన తర్వాత బాగానే వస్తున్నారా మ్యామ్ బయటికి వచ్చి? సో ప్రాబ్లం ఉంది అని అవేర్నెస్ తెలుసుకొని సో ముందుకు వచ్చి చెప్పడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ నేను చెప్పిన ఇందాక సినారియో ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ, మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉన్నప్పుడు తొందరగా రారు, ఇంకే బయట చెప్పారనమాట. మోస్ట్లీ లేడీస్లో ప్రాబ్లం ఉందనే ఓన్లీ ఆ వైఫ్నే తిప్పుతుంటారు. అంటే కపుల్ అనేది హాస్పిటల్కి రావడం తక్కువ ఉంటుంది. ఓకే, వచ్చేది ఫీమేల్ ఉంటారు, ఫీమేల్తో పాటు వాళ్ళ అమ్మగారు కానీ అత్తగారు కానీ వస్తారు. సో మనం ఏం చేస్తాం, వాళ్ళని మాత్రమే చూసేసి న్యాచురల్గా ట్రై చేసుకోండి బాగానే ఉంది అని చెప్పి పంపించడం జరుగుతుంది. బట్ ఏదైనా సరే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు యాజ్ ఏ కపుల్ మన అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఫీమేల్లోనే ప్రాబ్లం ఉండాలని ఏమీ లేదు. మగవాళ్ళల్లో కూడా ప్రెజెంట్ కండిషన్లో బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ వల్ల కానీ అరౌండ్ 40% దాకా మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ప్రెజెంట్ ఉంది. సో అది వాళ్ళకు కూడా అవేర్నెస్ రావాలి. ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ విషయంలో మనం ఎంత తొందరగా అప్రోచ్ అయితే డాక్టర్ని అంత తొందరగా కరెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మేల్స్కి యూజువల్గా ఇంతకు ముందు మీద ఇప్పుడు కంపేరిటివ్గా చాలా ఎక్కువగా ఇన్సిడెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు కదా మ్యామ్. సో ఎలాంటి ఫ్యాక్టర్స్ వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది మ్యామ్? మెయిన్లీ వర్క్ ప్రెషర్. మేల్స్కి ప్రెజెంట్ ఏంటి అంటే సో ఫీమేల్స్లో మనం చూసుకున్నట్లయితే లేట్ మ్యారేజెస్ అనేవి డెఫినెట్లీ ఒక కారణం. ఆడవాళ్ళందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఉండటం మూలంగా జాబ్స్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ రిలేటెడ్ టు చెప్పాలి అంటే మోర్ ఆఫ్ మోడర్నైజేషన్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు మేల్ మగవాళ్ళలో ఏంటి అంటే మోడర్నైజేషన్ మూలంగా పెద్ద సమస్యలు రాలేదు బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ లాట్ ఆఫ్ వర్క్ స్ట్రెస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూడా ఏంటి అంటే ల్యాప్టాప్ చెప్తుంటారు. ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్లో కానీ దేంట్లో అయినా ల్యాప్టాప్ దే షుడ్ నాట్ కీప్ ఆన్ ద ల్యాప్ అనమాట. అదే ఇప్పుడు వైజాగ్ ఇన్ అండ్ అరౌండ్ ప్రదేశాల్లో ఎలా ఉంటుంది, యాజ్ ఏ సెట్ పొల్యూషన్, లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది. ఇండస్ట్రియల్ డస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ ఈవెన్ వాటర్ పొల్యూషన్ కూడా ఉండే ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ మూలంగా మేల్స్లో వీర్యకణాలు అనేవి చాలా సెన్సిటివ్. సో దాని మూలంగా సెమెన్ అనాలిసిస్లో మనం రిపోర్ట్స్ చేసినప్పుడు వీర్యకణం అనేది తక్కువ కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే సో కొంచెమే కదా తక్కువ అయింది ఫ్యూచర్లో చూసుకుందాం అనేసి డాక్టర్ని అప్రోచ్ అవ్వరు అనమాట. బట్ వాళ్ళు ఒక 1 year 2 years తర్వాత రిపీట్ అనాలిసిస్ చేయించుకోమంటారు. చేయించుకోమన్నప్పుడు ఈ రిపీట్ అనాలిసిస్లో మనం ఐడెంటిఫై చేసేది ఏంటి అంటే ఆ ప్రీవియస్గా ఉన్న కౌంట్ కన్నా ప్రెజెంట్ కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం కౌంట్ తగ్గింది అని ఎవరన్నా చెప్పారు లోకల్గా ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ అండ్ అరౌండ్ ఉన్న ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ ఒక గైనకాలజిస్ట్ని కానీ చూపించుకోవాలి. ఒకవేళ ఈ మగవాళ్ళకి గైనకాలజిస్ట్లో చూపించుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఆండ్రాలజిస్ట్ ఉంటారు. ఓకే, అంటే మేల్ ఫర్టిలిటీని చూసే వాళ్ళు కూడా సపరేట్ ఉంటారు. ఓకే, వాళ్ళకు కూడా చూపించుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళని ట్రీట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఎప్పుడైతే ఇది కుదరదు, ఈ ప్రెగ్నెన్సీస్ రాదు, ఈ తక్కువ కౌంట్తో ఉన్నప్పుడు దెన్ వాళ్ళు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మ్యామ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా, సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎలాంటి డిసీజెస్ వాళ్ళల్లో చూస్తాము?
మెయిన్లీ డిసీజెస్ చూసేది ఏంటంటే ద స్పర్మ్ నెంబర్ విల్ డ్రాప్ ఫస్ట్. స్పర్మ్ నెంబర్ డ్రాప్ అవుతుంటే పాటు ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్పర్మ్స్, మొటైల్గా ఉండే స్పర్మ్స్ కూడా డ్రాప్ అవుతాయి. సో నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ కూడా డ్రాప్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మల్టీ ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు నెంబర్ బాగుంది కదా మేడం ప్రెగ్నెన్సీ వస్తుంది అంటారు. నెంబర్ ఒకటే సరిపోదు ప్రెగ్నెన్సీ రావడానికి. అన్ని ఫ్యాక్టర్స్ అనేవి బాగుండాలి. మొటిలిటీ బాగుండాలి, నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ ఉండాలి. అవన్నీ నార్మల్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది ఆస్కారం ఉంటుంది. చూడండి, ఏ ట్రీట్మెంట్ చేయడానికన్నా మా స్పర్మ్ ఇంపార్టెంటే, ఎగ్ ఇంపార్టెంటే. స్పర్మ్ నెంబర్ని చూసుకుని మనం వాళ్ళని న్యాచురల్గా ట్రై చేయమని చెప్పచ్చు. లేదు అంటే నెంబర్ కొంచెం మినిమల్గా తక్కువ ఉంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు. మరీ తక్కువ ఉంటే 5 million కన్నా తక్కువ ఉన్నాయి, వీళ్ళకి న్యాచురలీ అవకాశం అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళు IUIకి పనికిరారు. సో ఈ పర్టికులర్ పేషెంట్ని ఫర్దర్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ICSI కానీ IVF కానీ చేయాల్సి వస్తుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే ఈ 5 million ఉన్న దగ్గరికి రారు, చాలా లేటుగా వస్తారు. లేటుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈవెన్ IVF పద్ధతిలోను ICSI పద్ధతుల్లోనూ కూడా వీళ్ళని ట్రీట్ చేయడం అనేది కష్టంగా మారుతుంది అనమాట. సో స్పర్మ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు వీలైనంత తొందరగా అప్రోచ్ అవడమే బెటర్.